హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అందరు నాతో ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. దేవుని మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రెషస్ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు మనకిచ్చిన మంచి సమయమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. గడిచిన మాసం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరి ఒక నూతనమైన మాసం ఈ మార్చి నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసి అదే విధముగా ఆయన మందిరములో మనల్ని నిలబెట్టిన విధానమును బట్టి యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరం కూడా తల్లు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం, యేసయ్య మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు వినడానికి మేము సిద్ధపడి ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. అందరం కూడా అడుగుదాం. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు, మన జీవితములను మార్చే దేవుడు, బ్రతికించే దేవుడు, బలపరిచే దేవుడు. ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుదాం. లార్డ్, వి వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. నేను ఉండి మేము వినాలనుకుంటున్నామయ్యా. మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయండి. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసయ్యా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా మీరు మా మధ్యలో ఉండండి అయ్యా. మాకందరికి కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితములు మాకు దయచేసి నడిపించమని, ఆటంకములు, సాతాను కార్యములు నజరేయుడైన యేసు నామములో లయపరచమని నీ సన్నిధి మా మధ్యలో ఉంచి నడిపించండి అయ్యా. నీ సాధనముగా నన్ను వాడుకొని ప్రభువా, నీ బిడ్డలందరితో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే విషయమును గమనించి అందరూ కూడా కొన్ని నిమిషములు దేవుని వాక్యమును వినవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీతో మాట్లాడతాడు. చెప్పినరా? దేవుని మహిమ కలుగునుగాక. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడాలని ఇష్టపడే దేవుడు. ఆయన మాటలు వినగలిగే స్థితిలో, వినాలని ఆశ కలిగి మనం ఉంటే ఆయన మన అందరితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము మనము ధ్యానించుకుందాం. అదేంటి అంటే ఫాస్టింగ్. ఏంటి? ఫాస్టింగ్, ఉపవాసము అనే విషయమును మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్చి నెల మొదటి ఆదివారము దేవుని మందిరంలో మనం ఉంటా ఉన్నాము. ఈ నెల నుండి లెంట్ డేస్ ప్రారంభమవుతూ ఉన్నాయి, ఫాస్టింగ్ డేస్ ప్రారంభమవుతూ ఉన్నాయి. వచ్చే 5వ తారీఖు నుండి, బుధవారం నుండి ఉపవాస దినములు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఎప్పటి వరకు అంటే గుడ్ ఫ్రైడే వరకు ఉపవాస దినములు ఉంటా ఉన్నాయి. ఆదివారాలు విడిచిపెడితే 40 రోజులు, ఆదివారాలతో కలిపితే 45 రోజులు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఉపవాసము ఉండడము ఆశీర్వాదకరం. ఈ బుధవారం నుండి ఉపవాస దినములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి కొన్ని విషయములు ఉపవాసం గురించి తెలుసుకోవడం ఆశీర్వాదకరంగా నేను భావిస్తా ఉన్నా. హల్లెలూయా. ఒక అతను అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పాడంట పాస్టర్ గారికి. అయ్యగారు సంతోషపడ్డాడంట. అరే భలే మంచిదే, ఉపవాసం ఉంటున్నాడు,
ఉపవాసం ఉంటున్నావు కదా, ఏమి తినట్లేవా మరి అని అడిగితే ఆయన చెప్పాడంట, ఫాస్టింగ్ ఉంటున్నా కదా అయ్యగారు, ఫాస్టింగ్లో ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ తింటున్నా అన్నాడంట. ఏం తింటున్నంట? ఫాస్ట్ ఉంది కదా దాంట్లో, ఇది ఫాస్టింగ్ ఫుడ్, అందుకని ఫాస్ట్ ఫుడ్ తింటున్నాంట రోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అనే విషయములు తెలుసుకోవడము ఆశీర్వాదకరం. మనం కూడా ఫాస్ట్ ఫుడ్ తినకుండా ఏ విధంగా ఉండాలనేది తెలుసుకోవడము దీవెనకరంగా నేను భావిస్తా ఉన్నా. హల్లెలూయా. కాబట్టి కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసము చేయునప్పుడు, హల్లెలూయా, మీరు ఉపవాసము చేయునప్పుడు, why do we need to fast? Because the word of God says that we need to fast. మనం ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే దేవుని వాక్యము ఉపవాసం ఉండమని చెబుతుంది. దేవుని పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తున్న మాటలు ఏంటి అంటే ఉపవాసము చేయునప్పుడు అంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసము ఉండేటప్పుడు ఏం చేయాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంటే దేవుని బిడలముగా మనం ఉపవాసము చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. అనేక సార్లు అనుకుంటూ ఉంటారు కొందరు క్రైస్తవులు, అనుకునేది ఏంటంటే దేవుని విశ్వసించి దేవుని కొరకు జీవిస్తే చాలు, కానీ ఉపవాసాలు ఈ కడుపు కాల్చుకునేది ఎందుకు అనుకుంటుంటారు. క్రైస్తవ్యం అంటే కేవలము ఏమంటారు, ప్రార్థించడము, దేవుని యందు విశ్వాసం ఉంచడము, దేవుని మందిరానికి వెళ్ళడము, ఇవన్నీ ఒక భాగమైతే ఈ అన్నిటిలో ఉన్న భాగముల్లో ఒక భాగం ఏంటి అంటే ఉపవాసం. ఉపవాసం కూడా క్రైస్తవ జీవితంలో ఒక భాగం. వింటున్నారమ్మా అందరూ? కొందరు నా వైపు చూడట్లేరు, ఎందుకు అలిగిరా? అలుగుడు లేస్తున్నామలో పోనుగాక, నా వైపు చూడాలి అందరు కొన్ని నిమిషం. ఉపవాసము క్రైస్తవులందరూ కూడా చేయాలి. ఉపవాసం ఉండడం అనేది ఆశీర్వాదకరం. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, మోర్ ఓవర్ వెన్ యూ ఫాస్ట్, ఉపవాసము చేయునప్పుడు అని తరువాత వచనాలు మనం గమనిస్తే తర్వాత చూడండి అక్కడ ఏముందో, వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. ఎలా ఉండొద్దంట? ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటంటే ఉపవాసము ఉండాలి. ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి చెప్పండి, వినిపించట్లేదు. ఎవరు ఉండాలి అమ్మ చెప్పండి? వినిపించినట్టు అనిపిస్తుంది నాకు, ఇంకొంచెం చెప్పాలి. ఈ ముందల రెండు లైన్లు చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఇంకా విశ్వాసులు, క్రైస్తవులు ఉపవాసం ఉండాలి అనే విషయము తెలుసుకున్నాం. ఈ 2 రోజులని అడిగినని ఈ 2 రోజులే ఉండాలని కాదు, అందరూ ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం అందరూ ఉండాలి. అయితే ఇప్పుడు ఎలా ఉండాలి అనే విషయంలో కొన్ని దేవుని వాక్యములు ఏముందంటే, మీరు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. Be not as the hypocrites of a sad countenance. వేషధారులు అంటే వేషాలు ధరించేవాళ్ళు, వేషాలు ధరిస్తూ ఉంటారు చూసినరా. వేషాలు ధరించే వాళ్ళుగా మనం ఉండకూడదు. అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదు. దుఃఖముక్కులై ఉండకూడదంట. దుఃఖముక్కులు అంటే ఏడుపు ముఖాలు. హల్లెలూయా. ఉపవాసం ఉంటున్నప్పుడు కొంతమంది ఏడుపు ముఖం పెడతారంట. అంటే చచ్చిపోతున్నట్టు అయిపోయింది, నా ప్రాణం పోతుంది. లేదంటే వేరే వాళ్ళు గుర్తుపట్టాలని నేను ఉపవాసం ఉన్నాను అని దుఃఖముక్కులై ఉండకూడదంట. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. తర్వాత చదవండి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకుంటారంట. వారు ఉపవాసం ఉంటున్నట్టు మనుషులకు కనపడాలని ముఖాలు వికారం చేసుకుంటారంట.
అట్లా ఉండకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇంతకుముందు ఒకవేళ అందరూ నిన్ను చూసి నువ్వు ఉపవాసం ఉన్నావని తెలుసుకోవాలని నువ్వు ఉన్నావేమో. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే నువ్వు ఉపవాసం ఉన్నట్టు వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరము లేదు. వికారం చేసుకుంటారు, అలా చేసుకోకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు సంతోషంగా, ఉపవాసము లేనప్పుడు ఎలాగుంటావో అదే విధముగా నీ యొక్క వైఖరి, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ముఖము ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. వికారము చేసుకుందరు. తర్వాత వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తర్వాత ఇప్పుడు ఎలా ఉండాలో చూద్దాం. ఇప్పుడు ఎలా ఉండొద్దో చూసాం కదా. తర్వాత వచనం, ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఎలా ఉపవాసం ఉండాలి అంటే మనుష్యులకు కనబడవాలనని కాదు. మనుష్యులు చూసి నిన్నేదో అభినందించాలి, నువ్వేదో ఉపవాసం ఉంటున్నావని నిన్ను మెచ్చుకోవాలని ఉపవాసం ఉండడం కాదు. కానీ నువ్వు ఎవరి కోసం ఉంటున్నావు అంటే దేవుని కోసం ఉంటున్నావు. కాబట్టి దేవునికి కనబడాలని నువ్వు ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉంటున్న విషయం ఎవరికి తెలవాలి? దేవునికి తెలిస్తే చాలు. దేవునికి తెలిస్తే చాలు. అందరికీ తెలవాల్సిన అవసరము లేదు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు మన కుటుంబానికి, మనం ఉంటున్న ప్రదేశంలో తెలియాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లని ఉపవాసం ఉంటున్నట్టు చెప్పకూడదని ఏం కాదు. ఉపవాసం ఉంటున్నట్టు దేవునికే తెలియాలని ఇంట్లో ఎవరికి చెప్పలేదనుకో, నీకోసం వంట చేస్తారు కదా, నీకోసం అన్నీ వండి పెడతారు. నువ్వెందుకు తింటలేవు అనేది చెప్పకుంటే వాళ్ళకు ఆందోళన, ఏంటి తినట్లేవు. చెప్పడం మంచిదే, కానీ వాళ్ళకు తెలియాలి, వీళ్ళకి తెలియాలని కనబడడానికి నువ్వు ఉపవాసం ఉండకూడదు. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? తలంటుకొని ముఖం కడుక్కోవాలంట. అంటే ఫ్రెష్గా ఉండమని దానికి ఉద్దేశం. ఇందాకేముంది, ముఖం వికారం చేసుకుంటున్నట్టు అట్లా ఉండకూడదు. మంచిగా స్నానం చేసి తల దూకొని సంతోషంగా దేవుణ్ణి ఉపవాసం ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. పరలోకము నుండి దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నా బిడ్డ నా కొరకు ఉపవాసం ఉంటుంది, నా కుమారుడు నా కోసం ఉపవాసం ఉంటున్నాడని గమనించి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుని కొరకు నువ్వు ఉపవాసం ఉండడం నేర్చుకోవాలి. కొంతమంది క్రైస్తవులు ఉపవాసం ఉండడానికి ఇష్టపడరు. ఆ ఉపవాసం ఎందుకులే, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదనుకుంటుంటారు. ఇంట్లో ఎవరైనా తిడితే మాత్రం ఉపవాసం ఉంటారు. ఏదైనా గొడవ అయితే ఉపవాసం. పిల్లలైతే తల్లిదండ్రులు ఏమన్నా అంటే ఇప్పియకుంటే ఉపవాసం. నేను తినను పో అంటారు. దేవుని మీద ఇష్టముతో ఉపవాసం ఉండాలి, కష్టంతోటి కాదు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కార్యము చేయాలి. దేవునితో ఒక సహవాసం కలిగి జీవించడానికి మనం ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఉపవాసం ఎవరు ఉండాలి అంటే దేవుని నమ్మిన మనం అందరం కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎలా ఉండకూడదంటే మనుష్యులకు కనపడాలని ఉపవాసం ఉండొద్దు. ఎలా ఉండాలి అంటే దేవునికి కనపడాలని నువ్వు ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. గాడ్ విల్ రివార్డ్ యూ. అయితే ఉపవాసము దేవుని బిడ్డలముగా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అంటే
మనము నమ్మిన యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. మనం ఎందుకు ఉపవాసం ఉండాలంటే మనం వెంబడిస్తున్న యేసు ప్రభువు కూడా ఉపవాసం ఉన్నాడు. చూడండి లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత ఆ దినములలో ఆయన ఏమీయో తినలేదు. హల్లెలూయా. యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన బాప్తిజమం తీసుకున్న తర్వాత. బాప్తిజమం తీసుకున్న తర్వాత యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు ఎవరంటే నీవు నేను వెంబడిస్తున్న దేవుడు. ఆయన ఈ లోకంలో శరీరధారి వచ్చినప్పుడు ఆయన ఉపవాసం ఉన్నాడు. పరిచర్య ప్రారంభము సమయంలో ఆయన ఉపవాసం ఉన్న విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే మన దేవుడు ఉపవాసం ఉండి మనకు మాదిరి చూపించాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నాడు. అదేవిధంగా ఉపవాసం ఉండడం అనేది ఏం తెలియపరుస్తుందంటే నువ్వు ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నావని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక క్రియలలో ఒక క్రియ ఏంటి అంటే నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నడిపిస్తాడు. నువ్వేమి చేయాలో ఆయన నీకు బోధిస్తాడు, ఆయన తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తూ మనకు సరైన మార్గము తెలియపరిచే దేవుడు ఆయన. యేసు ప్రభు బాప్తిజం తీసుకొని బయటికి వచ్చినప్పుడు యేసు ప్రభుని ఎవరు నడిపించారంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. ఎక్కడికో తెలుసా? ఎక్కడికి నడిపించాడంటే అరణ్యములోనికి నడిపించాడు. అరణ్యములోనికి వెళ్ళి యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు అంటే మనతో కొన్నిసార్లు ప్రేరేపణ ఇస్తాడు. ఉపవాసం ఉండి ఈ విషయం గురించి ప్రార్థన చేయమని. కొన్నిసార్లు ఏదైనా కష్టం, ఏదైనా సమస్య గురించి దేవుడు నీకు ప్రేరేపణ ఇస్తాడు. కొన్నిసార్లు దేవుని మందిరములో జరిగే కార్యక్రమము ద్వారా దేవుడు నీకు ప్రేరేపణ ఇస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అంటే, అందరి కొరకు ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా దేవుడు నీకు ప్రేరేపణ ఇస్తున్నట్టే. దేవుని వాక్యం వింటూ దేవుడు ఒక మందిరంలో నిన్ను నియమించిన తర్వాత ఆ మందిరములో జరిగే కార్యక్రమాలను పాల్పొందాలనేది దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఉద్దేశం. కొంతమంది అనుకునేది ఏంటంటే బాగానే అయ్యగారు ఉపవాసం గురించి చెప్పారు కానీ మళ్ళీ నేను ప్రార్థన చేస్తా, దేవుడు నాకు మళ్ళీ నన్ను నడిపిస్తే అప్పుడు ఉంటా. దేవుని వాక్యం మందిరంలో చెప్పబడుతుంది అంటే అది ఒక్కరిని ఉద్దేశించి కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడలముగా మనం అందరం కూడా ఉపవాసం ఉండాలి. అందరూ కలిసి ఉండే ఉపవాసాలు ఒకటైతే నువ్వు వ్యక్తిగతంగా ఉండే ఉపవాసము మరొకటి. ఇప్పుడు మనం ఈ వారం నుండి ప్రారంభించే ఉపవాసాలు వ్యక్తిగతంగా కాదు కానీ అందరము ఉండే ఉపవాసాలు, అందరం కలిసి ఐక్యంగా ఉండే ఉపవాసాలు ఇవి. దీంట్లో అందరం పాల్పొందడం ఆశీర్వాదం. హల్లెలూయా. మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమంలో అందరూ పాల్పొందడం ఆశీర్వాదం. నిన్ను నువ్వు సపరేట్ చేసుకోకూడదు. కొంతమంది నేనెందుకు పాల్పొందుతలే కాదు, నువ్వు ఎప్పుడైతే అంటుగట్టబడి ఉంటావో అప్పుడు ఫలిస్తావు. జరుగుతున్న కార్యములు ఎప్పుడైతే నువ్వు కూడా ఒక భాగంగా ఉంటావో అప్పుడు నీ జీవితం అభివృద్ధి చెందుతుంది. నాకెందుకులు అని నిన్ను నువ్వు వేరు చేసుకుంటే అప్పుడు అపవాదికి నువ్వు చోటిస్తుంటావు, అపవాదికి చోటిచ్చిన వాడవైతావు. మనమందరం యేసు నామములో ఉపవాసం ఉందుముగాక. గట్టిగా చెప్దాం, మనమందరం యేసు నామములో ఉపవాసం ఉందుముగాక. ఇంకొంచెం గట్టిగా, మనమందరం యేసు నామములో ఉపవాసం ఉందుముగాక. ఉపవాసం ఉండాలనేది దేవుని ఉద్దేశం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు తెలుసా? 40 రోజులు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన.
పరిచర్య ఇంకా ప్రారంభం కాలే. బాప్తిజం తీసుకోగానే ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. తరువాత ఎంతో గొప్ప పరిచర్య జరగడం మనం గమనిస్తూ ఉన్నాం కదా. ఎంతో గొప్ప కార్యములు యేసు ప్రభు జరిగించాడు. ఉపవాసం ఉండి ప్రార్థన, ఆయన తన్ను తాను సిద్ధపరచుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అవిశ్వాసులు వాళ్ళను నడిపించేది ఏంటి అంటే శరీరాశలు. అవిశ్వాసులు అంటే దేవుని నమ్మని వాళ్ళని నడిపిస్తూ ఉంటాయి. దేవుని నమ్మిన నిన్ను నన్ను ఎవరు నడిపించాలి అంటే ఆత్మ అయిన దేవుడు నడిపించాలి. హల్లెలూయా. నిన్ను నన్ను ఎవరు నడిపించాలి? ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపించాలి. నీ శరీరం నిన్ను నడిపించొద్దు. కొంతమంది శరీరం ఏది చెప్తే అది చేస్తారు కదా. అలాంటి వాళ్ళు యేసు నామములో మారుదురుగాక. నీ శరీరం మాట నువ్వు విన్నావంటే నువ్వు నీ కంట్రోల్లో లేవు. నీ కడుపు ఎప్పుడు ఆకలి అంటే అప్పుడు అన్నం లోపలికి పోతుందంటే నీ కంట్రోల్ లేదు. నీ కడుపు కంట్రోల్లో నువ్వు ఉన్నావు. కొంతమంది ఆకలికి తట్టుకోవాలి. కొంతమంది నిద్రకు తట్టుకోలేరు. ఇవన్నీ ఏంటంటే శరీర ఆశలు. నిద్ర వచ్చిన యేసు నామములో నేను నిలబడుదును గాక నిలబడాలి. హల్లెలూయా. యేసు నామములో నిద్ర కలుగు చేస్తున్న దురాత్మ తొలగిపో అనాలి. కొంతమంది ఆల్ నైట్ ప్రేయర్కి రారు. ఎందుకు తెలుసా? వారు నిద్ర ప్రియులు. అమ్మో 10ంటికి ప్రార్థన పోతే మళ్ళా నిద్ర ఎక్కడికి పోతుంది? ఒకరోజు నిద్రపోకుంటే ఎట్లా నా జీవితం ఏమైపోతుంది? ఏం కాదు నీ జీవితం. హల్లెలూయా. నీ జీవితం బలపడుతుంది. ఆకర్షణలు. కొంతమంది ఏది కనిపిస్తుంది అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే శరీరాశ, నేత్రాశ. దేవుని బిడ్డలమైన మనము ఆత్మ ద్వారా నడిపించబడాలి. హల్లెలూయా. దే దట్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని బిడ్డలు. నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడే స్థితిలో ఉన్నావా? నీ జీవితం నువ్వు పరీక్షించుకో. కొంతమంది తాగకుండా ఉండలేరు. వాళ్ళు ఎందుకంటే దానికి బానిస అయిపోయారు. కొంతమంది చెడు వ్యసనాల నుండి బయటికి రాలేరు. ఎందుకంటే బానిసలు అయిపోయారు. వాళ్ళ కంట్రోల్లో లేదు. అయ్యా ఉండాలనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నా. ఎందుకో తెలుసా? నువ్వు నీ కంట్రోల్లో లేవు. నువ్వు ఎప్పుడైతే దేవుని కంట్రోల్లోకి వస్తావో అన్నీ నీ కంట్రోల్లోకి వస్తాయి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. యేసు నామములో మనం అందరం దేవుని కంట్రోల్లోకి వచ్చుదుము గాక. దేవుని కంట్రోల్లో ఉండాలి. మనం దేవుని కంట్రోల్లో ఉంటే అన్ని రీతులుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అన్ని విధాలుగా మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అక్కడ ఉపవాసం ఏమి తినకుండా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన పరిచర్యకు ప్రారంభం ముందు. దేవుడు నీ జీవితంలో ఏదైనా కార్యము జరిగించాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు ఇది ఒక మంచి అవకాశం. ఈ సంవత్సరం ప్రారంభమవనున్న ఉపవాసాలను పాల్గొనే అవకాశము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉండు. దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తున్న నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యములు జరిగించునుగాక. దేవుడు జరిగిస్తాడు. అదేవిధంగా ఎజ్రా గ్రంథములో మనం చూస్తాం. అక్కడ ఉన్న ప్రజలు, దేవుని బిడ్డలు ఉపవాసం ఉండడం మనం గమనిస్తాం. చూడండి, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. హల్లెలూయా.
ఈరోజు నేనేం ప్రకటిస్తున్నది తెలుసా? ఉపవాసముండుడని ప్రకటిస్తున్నా. దేవుని ప్రవక్తలు ప్రకటించిన విధముగా మీ అందరికీ నేనేం ప్రకటిస్తున్నా అంటే ఉపవాసముండుడి అని ప్రకటిస్తా ఉన్నా, తెలియపరుస్తా ఉన్నా. ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు, మనకు మన కుటుంబాలకు మనకు కలిగిన వాటికి అంతటికి కూడా దేవుని తోడు, దేవుని ఆశీర్వాదం ఉండులాగా మనం ఉపవాసం ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు మన ప్రయాణాల్లో తోడుగా ఉండి సురక్షితంగా మనల్ని నడిపించడానికి మనం ఉపవాసం ఉండాలి. నీ జీవితం ఉన్నతమైన స్థితిలో ఉండి దేవుని చేతుల కాపుదల్లో నీ జీవితం ఉండాలి అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కష్టం వస్తే ప్రార్థన చేయడం కాదు, కష్టం రాకుండా కూడా ప్రార్థన చేయాలి. ఇబ్బంది వస్తే ప్రార్థన చేయడం కాదు, ఇబ్బంది రాకుండా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఉపవాసం ఉన్నది ఆయనకేదో కష్టం వచ్చిందని కాదు, కష్టాలను ఎదిరించడానికి ఆయన ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో వచ్చే సమస్యలను, సవాళ్ళను నువ్వు ఎదుర్కోవాలి అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో అపవాది తీసుకొచ్చిన శోధనలను ఆయన జయించాడమ్మా. అపవాది ఏమన్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినని చెప్తున్నాడు. అప్పటికి యేసు ప్రభు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు. 40 రోజులు ఇక ఉపవాసం వేడుతున్నప్పుడు మామూలుగా ఆకలి కాదు, ఏద్దిందామని ఆశ. అప్పుడు వచ్చింది సాతాను. ఇక తొందర ఆయన మాట వినేటట్టు చేసుకుంటుంది. రాళ్ళని రొట్టెలు చేసుకొని తినరాదు. ఇంటికి పోయి రొట్టెలు ఏం చేసుకొని తింటారు? మరియమ్మ ఏం చేస్తుందో తెలీదు. 40 రోజులు ఇక్కడనే ఉన్నావు, ఇక్కడనే రొట్టెలు చేసుకొని తిను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలనే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుని నోటి నుంచి వచ్చే మాటలు మనం బ్రతికించాలి. ఓన్లీ ఫుడ్డే నిన్ను బ్రతికిస్తే ప్రయోజనం లేదు. కొంతమంది బ్రతుకుతున్నారు అంటే కారణం ఏంటంటే ఓన్లీ ఫుడ్, మంచి డైట్ అనుకుంటుంటారు. నువ్వు ఎంత మంచి ఫుడ్ పెట్టి ఈ శరీరాన్ని పోషించినా ఒక రోజున ఈ శరీరాన్ని వదిలి పోవాలి కాదా? నీకు మంచి కండలున్నా, బక్కగా ఉన్నా, లేదంటే మీడియంగా నాలాగున్నా, ఎట్లా ఉన్నా పోవాల్సిందే కదా. దేనికి పనికిరాదు శరీరం. మంచిదే నీ శరీరాన్ని పోషించుకోవడము, మంచి ఆహారము తినడము, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది ఆశీర్వాదమే. కానీ దేవుని బిడ్డలమైన మనము ఆత్మీయ విషయములకు మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నిద్ర వస్తున్నట్టు ఎవరికైనా మీ పక్కన వాళ్ళు నిద్రపోతున్నట్టు కనిపిస్తే దయచేసి ఒక్కసారి నిలబడి వెనకకి వెళ్ళి నిలబడండి అని చెప్పండి. సరేనా? ప్రేమతో చెప్పండి, వాళ్ళని కసరించుకోకండి. కానీ ఎవరైనా నిద్రపోతున్నట్టు గమనిస్తే ఇట్లా లైట్గా తడిమి వెనక నిలబడమని చెప్పండి, అప్పుడు నిద్రపోతుంది. హల్లెలూయా. అందరం దేవుని వాక్యం వినడం ఆశీర్వాదకరము. ఉపవాసం ఉండి దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలి. హల్లెలూయా. తర్వాత 22వ వచనం చదవండి. మేలు కలుగజేయుటకై ఆయనని ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. హల్లెలూయా.
మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ ఆయన హస్తము తోడుగా ఉంటుంది. మేలు చేయుటకై జరుగుటకై ఆయన్ని ఆశ్రయించు వారికి ఆయన మేలు చేసేవాడు. ఆయన హస్తం తోడుగా ఉంటుందంట. హల్లెలూయా. దేవుడి హస్తము ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారికి తోడుగా ఉంటుంది. దేవుడి హస్తం తోడుగా ఉంది అంటే నీకు ఇంకా తిరుగులేదు, నీకు ఎదురు లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏంది? ఒక మనిషి నీతోటి తోడుగా ఉండి నీతోటి మనిషి వస్తేనే కొంచెం ధైర్యం. అలాంటిది దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే మనందరికీ దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. మేలు చేసే దేవుని హస్తము మనందరి జీవితంలో తోడుగా ఉండునుగాక. దేవుని హస్తం తోడుగా ఉంటుంది. మేలు చేసే దేవుడు. ఇందాక ఒక పాట పాడాం, మేలు చేయక నీవు ఉండలేడు. ఆయన మేలు చేయకుండా ఉండలేడు. ఆయన నమ్మి ఆయన ఆశ్రయించే వారికి మేలు చేయకుండా ఉండలేడంట. వారి జీవితంలో గొప్ప కార్యములు చేయకుండా ఉండలేడు. ఆయన వాళ్ళని హెచ్చించకుండా ఉండలేడు, వాళ్ళని దీవించకుండా ఉండలేడు. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేసే దేవుడు మన దేవుడు. నువ్వు అడిగేది కొన్నిసార్లు దేవుడు ఇచ్చేదానికి పోలిస్తే చాలా చిన్నది. అలాంటి దీవెనలు మన జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ఊహించే వాటికంటే కొన్నిసార్లు ఊహిస్తాం కదా మనం, కానీ నీ ఊహలకు మించిన కార్యములు దేవుడు చేయగలిగిన సమర్థుడైన, నీకు సహాయం చేయడానికి ఆయన హస్తము కురచగాలేదంట. ఆయన హస్తం కూర్చోగలేదు అంటే ఆయన హస్తము మానవాళి అంతటికీ సహాయం చేయగలిగిన హస్తం. ఆయన బిడ్డలందరికీ సహాయం చేయగలిగిన గొప్ప సంపన్నుడైన అలాంటి దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తున్నావా? ఉపవాసం ఉండుట ద్వారా దేవుని ఆశ్రయిస్తాం మనం. వి అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని కృపాసనం ఎదుటకు మనము వస్తాం. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు కృప చూపించే దేవుడు. మనందరి జీవితంలో దేవుని కృప సమృద్ధిగా కురిపించబడునుగాక. ఆయన మా మనవిని అంగీకరించెను. హల్లెలూయా. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన మనవి అంగీకరించే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ మనవి అంగీకరించబడాలి అంటే ఒకానొక రీతి ఏంటంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కొన్ని మనవులకు జవాబు రావాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అన్ని ప్రార్థనలకు జవాబులు వెంటనే రావు. కొన్ని ప్రార్థనలకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే. హల్లెలూయా. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా మనవిని అంగీకరించాడు. మన మనవులు దేవుడు అంగీకరించాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలి. కొంతమంది ప్రార్థన జీవితము బలంగానే ఉంటుంది, కానీ ఉపవాస జీవితము తక్కువగా ఉంటుంది. అది కూడా ఉండాలి. ప్రార్థన జీవితం బలంగా ఉండాలి, అదేవిధంగా ఉపవాస జీవితం కూడా బలంగా ఉండాలి. ఉపవాసముతో ప్రార్థన జత అయితే అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు మనం చూస్తాం. హల్లెలూయా. మన జీవితంలో అలాంటి కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకునే స్థితిలోనికి వెళ్తావు. ఫాస్టింగ్ మేక్స్ యూ హంబుల్. ఉపవాసం నిన్ను దీనునిగా చేస్తుంది. చూడండి కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత
నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. హల్లెలూయా. ఉపవాసం ఉండడం ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే నీ ప్రాణాన్ని నువ్వు ఆయాసపరచుకుంటున్నావు. ఆయాసపరచుకుంటున్నావు అంటే ఒక విధంగా నీ శరీరాన్ని బాధ పెడుతున్నావు కదా. ఉపవాసం ఉన్నప్పుడు నీ శరీరం సంతోషంగా ఉంటుందా? నీ శరీరం ఏం కోరుకుంటుంది? అన్నం అన్నం, ఆకలి ఆకలి. అప్పుడు అన్ని మంచి వాసనలు వస్తాయంట. అన్ని రోజులు పనిచేయని ముక్కులు అప్పుడు తెరవబడతాయి. అన్ని రోజులు ఏ వాసన రాదు. ఉపవాసం ఉండి చూడు, మీ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో చేసే కూరల వాసన అన్నీ నీకు తెలుస్తుంటాయి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడ బేకరీ ఉంది, ఎక్కడ చికెన్ షాప్ ఉంది, ఎక్కడ ఏది ఉంది అనేది అన్నీ తెలుస్తుంటాయి. ఎందుకు? నీ శరీరానికి ఆకలి అవుతా ఉంది, నీ శరీరం ఆయాసపడతా ఉంది. నీ శరీరం ఏం కోరుకుంటుందంటే తినాలని కోరుకుంటుంది. ఉపవాసం ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి ప్రాణమును ఆయాసపరచుకుంటున్నారు. ఆయాసపరచుకోవాలి మనం, మన దేహమును, మన శరీరాన్ని ఆయాసపరచుకోవాలి. ఆయాసపరచుకోవాలి. ఆయాసపరచుకోవడం దీవెనకరం. హల్లెలూయా. ఈ ఆయాసం దేని కొరకు అంటే దేవుని కొరకు. నీ శరీరాన్ని నీకు ఇచ్చిన దేవుని కొరకు నీ ప్రాణమును ఆయాసపరచుకోవడంలో తప్పేం లేదు. ఉపవాసం ఉండడం మంచిది. దేవుని కొరకు ఉపవాసం ఉండడం మంచిదైతే ఇంకొకటి ఏంటి అంటే మనుష్యులకు ఉపవాసం ఉండడం కూడా మంచిది. అట్లని నీ శరీరం మంచి కొరకు, నీ ఆరోగ్యం కొరకు ఉపవాసం ఉండడం కాదు. దేవుని కొరకు ఉపవాసం ఉండాలి. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నీ శరీరానికి కూడా అది మంచిది. ఉపవాసం ఉండడం మంచిది. నీ శరీరమును ఆయాస పెట్టుకోవడము మంచిది. దేవుని కొరకు ఆయాస పెట్టుకోవడం మరి మంచిది, దీవెనకరం. మనమందరం యేసు నామములో దేవుని కొరకు మన ప్రాణమును ఆయాస పెట్టుకునే వారంగా ఉందుముగాక. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉందుముగాక. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ఏదో దేని గురించో ప్రార్థన చేస్తున్నావు, దాంట్లో దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావు. ఈసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చూడు. ఏదైనా సమస్య గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఈసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. హల్లెలూయా. ఉపవాసం ఉండుట ద్వారా దేవునితో మనకు ఒక సహవాసం ఏర్పడుతుంది. ఉపవాసం ఉండుట ద్వారా దేవునితో మనకు ఒక సహవాసం ఏర్పడుతుంది. సహవాసం అంటే స్నేహము, ఫెలోషిప్ ఏర్పడుతుంది. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. బైబిల్స్ ఉన్న వారందరం కూడా మార్కు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్పారంటే యేసుప్రభు చెప్పాడు. ఎవరితో చెప్తున్నాడు అంటే కొందరు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు అంటున్నది ఏంటంటే ఆరోపణ చేస్తున్నారు. ఎవరి మీద? ఆయన శిష్యుల మీద. ఏమంటున్నారంటే, అయ్యా మీ శిష్యులు ఎప్పుడు ఉపవాసమే ఉండలేరు. ఎవరంట? యేసుప్రభు శిష్యులు. వీళ్ళు ఎప్పుడు ఉపవాసమే ఉండలేరు. మంచిగా నువ్వు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వస్తున్నారు, కడుపు నిండా తింటున్నారు. వీళ్ళకు ఉపవాసమే లేదు అని యేసుప్రభుకు చెప్తా ఉన్నారు. కొంతమంది బాప్తిజమం ఇచ్చి యోహాను శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఉపవాసాలు ఉంటా ఉన్నారు. యేసుప్రభు శిష్యులు మాత్రం ఏం చేస్తున్నారు? ఉపవాసాలు లేవు. యేసుప్రభు కూడా ఉపవాసాలు అనౌన్స్ చేయలే. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చిండు. కానీ ఆయన పరిచర్య జరిగిస్తున్న సమయంలో ఉపవాసము గురించి కొన్ని సందర్భాల్లోనే ఆయన మాట్లాడాడు. ఒకానొక సందర్భంలో ఇక్కడైతే వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, నీ శిష్యులు ఉపవాసం ఉండలేరయ్యా అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, పెండ్లి కొడుకు వారితో ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. పెండ్లి కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభు. నేనున్న వాళ్ళతోటి కాబట్టి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కానీ పెళ్ళి కొడుకు వెళ్ళిపోయే రోజు దినములు వస్తాయి.
అంటే యేసుప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయే సమయం వస్తుంది. అప్పుడు నా శిష్యులు ఉపవాసం ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం, గట్టి కొడదాం, హల్లెలూయా. అప్పుడు నా శిష్యులు ఉపవాసం ఉంటారు, అప్పుడు వాళ్ళు చేస్తారు ఉపవాసం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు మన మధ్యలో ఉన్నాడా? శారీరకంగా ఉన్నాడా? లేడు. ఆత్మ సంబంధంగా మనతో ఉన్నాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండాలి. పెళ్ళి కొడుకు రాబోతా ఉన్నాడు, వరుడు రాబోతా ఉన్నాడు, వధువు సంఘం, మనమంతా వధువు సంఘం, దేవుని బిడలము, మనం ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఉపవాసం ఉండటం వలన దేవునితో ఒక సహవాసం ఏర్పడుతుంది. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు యేసుప్రభుకు సహవాసం ఉంది, దగ్గర సహవాసం. ఆయనతోటే తిరుగుతున్నారు, ఆయనతోటే ఉంటున్నారు. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేడు కనుక మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునితో ఒక సత్సహవాసము, దగ్గర సహవాసం కోరుకుంటూ మనం ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. మనమందరం యేసు నామములో ఉపవాసం ఉండి దేవునితో సహవాసము కలిగి జీవించదుము గాక. ఉపవాసం ఉండాలి. ఎంతమంది ఉపవాసం ఉండాలనుకుంటున్నారు? అందరం కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచు. ఉపవాసం ఉండడం ఆశీర్వాదకరం. కొందరు నవ్వుతున్నారు, ఏంది ఉట్టినే కొడుతున్నారు, ఏంది చప్పట్లు, పక్కన వాళ్ళు కొట్టిరని మేము కూడా కొడదాం, అట్లొద్దు. అందరం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడం ఆశీర్వాదకరం. అయితే ఇప్పటి వరకు ఎందుకు ఉపవాసం ఉండాలి, ఉండటం వలన ఏం జరుగుతుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా ఉంటే మంచిది అనే విషయంలో కొన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం కదా. ఉండడం అవసరం అని తెలుసుకున్నాము, ఉండటం వలన ఏం జరుగుతుందో తెలిసింది. అయితే ఎలా ఉండాలనేది కూడా ప్రాముఖ్యమైన విషయం. ఎలా ఉండాలనేది తెలుసుకోవాలి. ఉపవాసం ఎలా ఉండాలనేది తెలుసుకోవాలి. ఉపవాసం ఉండడం ఎలా ఉండాలనేది తెలుసుకోవడం కూడా దీవెనకరం. చాలా జాగ్రత్తగా దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడి మనం ఉపవాసం ఉండాలి. ఒక మందిరంలో ఉపవాసం ఉన్నారంట గత సంవత్సరం అనుకుంటా, గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఆఫ్రికాలో ఒక దేశంలో ఓ పాస్టర్ గారు ఉపవాసం ఉంచారంట. మనం ఏమి తినకుండా ఉపవాసం ఉండాలని ఎన్నో రోజులు ఉన్నారంట. ఉన్న తర్వాత చనిపోయినారు కొంతమంది, ప్రాణాలే కోల్పోయినారు. అంటే జ్ఞానము కలిగి ఉపవాసము ఉండాలి. ఇది చెప్తున్నాను, భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కానీ ఉపవాసం ఉండడం ఎలా అనేది తెలుసుకొని ఉండడం ఆశీర్వాదకరం. 2 సంవత్సరాల ముందు అనుకుంటా తమ్ముడు కూడా ఉపవాసం ఉన్నాడు. రోజుకు ఒక్కసారి మేము తింటాం ఉపవాసం ఉన్నప్పుడు. ఆయన మంచిగానే ఉంటుంది కదా అని 2 రోజులకు ఒకసారి తినడం స్టార్ట్ చేసిండు. అంటే ఈరోజు తిన్నాడంటే మళ్ళీ ఎప్పుడు తింటాడు? ఈరోజు పొద్దున్న తింటే రేపు పొద్దున కాదు, ఎల్లుండి పొద్దున్న తింటాడు. చాలా బలహీనం అయిపోయాడు, చాలా అనారోగ్య పరిస్థితి. వెంటనే హైదరాబాద్లో అప్పుడు ఉన్నాడు, హైదరాబాద్లో కామినేని హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఉపవాసం ఉండడం మంచిదే, కానీ ఆరోగ్య పరిస్థితిని కూడా గమనించుకొని ఉండడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. జ్ఞానము కలిగి ఉపవాసం ఉండడం ఆశీర్వాదకరం. మనమందరం జ్ఞానము కలిగి ఉపవాసం ఉందము గాక. ఉపవాసం ఉండాలి. అయితే ఈ సంవత్సరము నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక తలంపు వచ్చింది. ఆ తలంపు ఏంటి అంటే, ఆరోగ్యము అంత మంచిగా ఉన్నవాళ్ళు ఒక విధంగా ఉపవాసం ఉండడం మంచిదని నేను ఉద్దేశిస్తూ ఉన్నా. అదేంటి అంటే, ఎక్కువ మంది ఈ సంవత్సరం ఉపవాసం ఎలా ఉండాలి అంటే, ఉదయాన్నే తినండి, మధ్యాహ్నం కూడా తినండి, రాత్రి ఒక్క పూట ఉపవాసం ఉండండి. అంటే మధ్యాహ్నం తిన్న తర్వాత నుండి ఇంకా నైట్ తినవద్దు. ఎప్పుడు తినాలి? మళ్ళీ నెక్స్ట్ రోజు ఉదయం తినాలి. అంటే ఒక్క పూటే నువ్వు బంద్ చేస్తుంది. ఈ విధంగా ఉండడం ఇబ్బంది ఏం కాదు. అనేకులు ఉండొచ్చు, ఆరోగ్యం మంచిగా ఉండి సాధారణంగా ఉంటారు. కొంతమంది మామూలుగా తినేదే 2 సార్లు తింటుంటారు. కాబట్టి సాయంత్రం వేళ ఉపవాసం ఉండడము అని నేను ఉద్దేశిస్తూ ఉన్నా. పొద్దున తినండి, మధ్యాహ్నం తినండి. ఉపవాసం ఎప్పుడు ఉండాలి? రాత్రి ఉపవాసం ఉండండి. రాత్రి ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఆశీర్వాదకరం.
ఉపవాసం ఇంకా ఎలా ఉండొచ్చు అంటే రోజుకు ఒక్కసారి తిని ఉండొచ్చు. ఈరోజు మధ్యాహ్నం తిన్నావు అనుకో, మళ్ళీ ఎప్పుడు తినొచ్చు? రేపు మధ్యాహ్నం. అది ఒక రోజు. అదేవిధంగా ఇంకెలా ఉండొచ్చు అంటే 12 గంటలు పొద్దున 6 లోపల తిని మళ్ళీ సాయంత్రం 6 తర్వాత తినవచ్చు. అది 2 సార్లు అవుతుంది రోజుకి, కానీ 12 గంటల గ్యాప్ వస్తుంది మధ్యలో. 6 నుంచి 6 వరకు ఉపవాసం. ఆ విధంగా కూడా ఉండొచ్చు. ఈ 6 నుంచి 6 ఉండడం ఇంకా మంచిది. కానీ మన మందిరంలో కొంతమంది పనులకు వెళ్తూ ఉంటారు. పనులకు వెళ్ళినప్పుడు మళ్ళీ 6 కంటే కొంతమంది తినరు. అసలే మామూలు పనికి పోయేటప్పుడే తినరు. ఇంక 6 వండుకొని తినమంటే అసలే తినరు. అందుకని తినేసి పోయి పని చేసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం ఉపవాసం ఉండడము మంచిదే. ఆ విధంగా ఉండడం ఆశీర్వాదకరం. మరి ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, సాయంత్రము ప్రార్థనలు జరుగుతాయి. హల్లెలూయా. సాయంత్రము ప్రార్థనలు, ఈ 45 రోజులు ప్రార్థనలు జరిగించడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే, ఆన్లైన్లో స్మార్ట్ ఫోన్స్ అంటే పెద్ద ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో మీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో 1 గంట సేపు పాల్గొనవచ్చు. సంతోషంగా ఉన్నవారు చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. ప్రతిరోజు 1 గంట సేపు ప్రార్థనలు జరుగుతాయి. సమయము 7:30 నుంచి 8:30 వరకు ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతాయి. 7:30 నుంచి 8:30 వరకు. అంటే అందరూ పనులకు వెళ్ళి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి 7:30 నుండి 8:30 వరకు అందరూ కూడా ప్రార్థనలో ఉండాలని మనవి చేస్తూ ఉన్నా. మనము ఎలా ఉండబోతున్నాము అంటే, ప్రార్థన ఎలా జరగబోతుందంటే వాట్సాప్ ద్వారా మీ అందరికీ కూడా కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు మీరందరూ కూడా దాన్ని ఆన్సర్ చేసి దాన్ని ఎత్తి ఆన్లైన్లో ఉండవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి చేతులు చూపిస్తారా? అర్థమవుతున్న వాళ్ళే చేతులు చూపండి. ఎవరినైనా అడుగుతా నేను. హల్లెలూయా. వాట్సాప్లో కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటే, మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వాట్సాప్ వాడడం ఈరోజు అందరికీ అలవాటు అయిపోయింది. వాట్సాప్లో చర్చ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎవరైనా ఇంకా గ్రూప్లో లేని వాళ్ళు, ఉపవాస ప్రార్థనలో పాల్గొందాలని ఆశ కలిగిన వారికి ఉన్నట్లయితే తెలియపరిస్తే మేము ఏ విధంగా చేస్తే మంచిది అనేది దాన్ని బట్టి ఆలోచిస్తాం. కనుక మందిర కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లలు మీ దగ్గరికి వస్తారు. వాట్సాప్ నెంబరు ఉన్నవాళ్ళు, వాట్సాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు, పెద్ద ఫోన్స్ ఉన్నవాళ్ళు పిల్లలకి తెలియపరిస్తే మీ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు 1 గంట సేపు ప్రార్థన జరుగుతుంది. ఎవరికైతే స్మార్ట్ ఫోన్స్ లేవో యేసు నామములో వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చునుగాక. చెప్పాలమ్మ, గట్టిగా చెప్తలేరు. పోయినసారి నేను డిసెంబర్లో అన్న ఈ మాట. ఒక బ్రదర్ వచ్చి, అయ్యా నాకు ఫోన్ లేదు, నేను ఫోన్ తీసుకున్నా అని చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు ఆ రోజు ప్రార్థన చేశారు, తర్వాత నేను పోయి ఫోన్ కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడంట. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. దేవుడు మన అవసరతలు తీర్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాము. అదే విధముగా బుధవారము, శుక్రవారము దేవుని మందిరములో ప్రార్థనలు జరుగుతాయి. వింటున్నారమ్మా అందరూ? బుధవారం రోజు, శుక్రవారం రోజు ఇక్కడ జరుగుతుంది. 7:30 నుంచి 8:30 వరకు మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి. ఈ ప్రార్థనలలో అందరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అదే విధముగా బుధవారం రోజు, శుక్రవారం రోజు మందిరములో ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనకు అందరూ కూడా రావాలి. వింటున్నారమ్మా అందరూ? ఈ ప్రార్థనకు అందరూ కూడా రావాలి. వారానికి 2 రోజులే, బుధవారం, శుక్రవారం. కనుక ఏదైనా పనులకు వెళ్తున్న వాళ్ళు కొంచెం తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ఈ ప్రార్థనలు ఎవరి కొరకు జరుగుతున్నాయో తెలుసా? మనందరి కొరకు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ ప్రార్థన నీ కొరకు కూడా జరుగుతుందని చెప్పండి. చెప్పినరా? ఈ ప్రార్థన మన అందరి కొరకు జరుగుతుంది. దాంట్లో నిన్ను సపరేట్ చేసుకొని పాలు పొందకుంటే నిన్ను సపరేట్ చేసుకున్నట్టే. అందరం కూడా పాలు పొందుదాం. యేసు నామములో మనం అందరం పాలు పొందుదాము గాక. ఏ పనులున్నా మీకు ఒక షెడ్యూల్, ఒక ఆలోచన పెట్టుకోండి.
బుధవారం వస్తుంది అంటే నేను ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. శుక్రవారం వస్తుందంటే ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. గంట సేపే ప్రార్థన. సాయంత్రం 7:30 అయిందంటే నువ్వు ఎలా ఉండాలి? ఎట్లా ఫోన్లు కొంతమందికి చెప్పాల్సిన అవసరం లేదు, రోజు మొత్తం ఫోన్లు దగ్గరే ఉంటాయి, అది వేరే విషయం. కానీ 7:30 అయ్యేసరికి మాత్రం ఖచ్చితంగా నీ ఫోను నీ దగ్గర ఉండాలి. అప్పుడు మీరందరూ కూడా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనందరినీ దేవుడు దీవించబోతా ఉన్నాడు. ఎజ్రా ఎలాగైతే మేలు చేయుటకు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుని హస్తం వాళ్ళకు తోడుగా ఉందో, మనందరికీ దేవుని హస్తం తోడుగా ఉండబోతా ఉంది. నువ్వు పాలు పొందితే దేవుడు నీకు కూడా ఆయన హస్తమును తోడుగా ఉంచబోతా ఉన్నాడు. మనమందరం పాలు పొందాలి, మనమందరం కూడా పాలు పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉపవాసం ఉండాలనేది తెలియపరిచాను. ఎలా అంటే పొద్దున తినండి, మధ్యాహ్నం తినండి, నైట్ మాత్రము తినకండి. ఇది ఎవరి గురించి చెప్పాను? ఆరోగ్యము మంచి. అందుకే నేను చెప్పే అన్నీ ఒక్కటి కూడా మిస్ చేయకండి. పొద్దున తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం ఏమి తినొద్దు. ఎవరు? ఆరోగ్యం అంతా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉండండి. ఒకవేళ ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, ఆరోగ్య పరిస్థితులు అంటే కొంతమందికి ఏవైనా షుగరు, బీపీ, ఇంకేవైనా అనారోగ్య పరిస్థితులు, కొంతమంది పెద్దవాళ్ళు లేదంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఎలాగ ఉండొచ్చు అంటే 3 పూటలు తినండి, కానీ మీకు ఇష్టమైనవి తినకుండా ఆగండి. ఏం చేయాలి? ఇష్టమైనవి తినకుండా బంద్ చేయండి ఈ 40 రోజులు. దానియేలు ఉపవాసం అనవచ్చు ఒక విధంగా. దానియేలు ఆయనతోటి ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ద్రాక్ష రసము, మాంసము ఇవి మేము తినమని చెప్పారు. ఆ విధంగా ఉండొచ్చు. కొంతమందికి నాన్ వెజ్ లేనిదే ముద్ద వెళ్ళదు. 3 పూటల్లో నాన్ వెజ్ కావాలి, ఏదో ఒకటి, చికెనో లేదంటే ఎండు ముక్కలో, ఇంకేం తింటారు, చేపలో, ఎండు చేపలో, గుడ్లో, ఏవో ఒకటి ఉండాలి. కానీ ఈ కొన్ని రోజులు మనం ఏం చేద్దామంటే దేవుని కొరకు అది మానేస్తాం. కొంతమంది కొన్ని ఇష్టమైన వంటకాలు ఉంటాయి, అవి బంద్ చేస్తాం, వేరేవి తినండి. అదేవిధంగా కొంతమంది నీరసం అనిపిస్తే సాయంత్రం ఒక పూట ఉంటున్నారు, ఏదో ఛాయ్ ఒక పాలు తాగండి, కానీ ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మన ప్రాణమును మనం ఆయాసపరచుకోవాలి అంటే మన ప్రాణం మాట మనం వినొద్దు. ఒకవేళ నువ్వు ఇంట్లో ఉపవాసం ఉంటున్నావు, నీ ఉపవాసం ఏంటంటే చికెను మటన్ తినవు అనుకుందాం. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ చికెన్ మటన్ బంద్ చేయకు. ఇక నేను ఉపవాసం ఉంటున్నా, మా ఇంట్లో అందరు చికెన్ తినొద్దు, మటన్ ఇది కాదు. వాళ్ళ ఉపవాసం వేరు కదా. వాళ్ళకు వండాల్సి ఉంటే వాళ్ళకు వండి పెట్టాలి. అది చికెన్ కూర నీ ముందే ఉండాలి, కానీ నువ్వు తినొద్దు. అది ఉపవాసం. ఏమి లేవయ్యా ఇంట్లో, ఏమి లేవు కాబట్టి ఉపవాసం అందరూ ఉంటారు, అది కాదు. అన్నీ ఉన్నా కానీ నువ్వు నోటిని కాచుకోవాలి. నీ నోటికి చిక్కంలాగా పెట్టుకోవాలి. అంటే దూడలకు పెడతారు చూసినరా, పాలు తీసేటప్పుడు దూడలకి నోటికి ఏం పెడతారు? బుట్టలాగా పెడతారు. ఎందుకు? ఇది వదిలితే ఏం చేస్తుంది? పోయి పాలు తాగుతూనే ఉంటుంది. అట్లా ఉండకూడదు. మనం కూడా నోటికి ప్లాస్టర్ వేసుకోమని కాదు, కానీ మనల్ని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మీ ఆరోగ్య పరిస్థితిని గమనించి దేవుడు మీకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మన అందరం కూడా ఉపవాసం ఉండాలి. ఎంతమంది ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి, నేను అయ్యగారు చెప్పినట్టు ఉపవాసం ఉండగలుగుతానన్న వాళ్ళు చేతులు చూపిస్తారా? దేవుని మహిమ కలుగును గాక. ఒకరి కోసం ఎత్తకండి. మీకు ఆరోగ్యం మంచిగుండి మీరు ఉండగలిగితే అదే సంతోషం. ఒకవేళ మీ ఆరోగ్య పరిస్థితి బాగలేకుంటే దాన్ని బట్టి మీకు నచ్చిన వస్తువులు మానేయడము, ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకా ఎక్కువ, నేను చెప్పినట్టు కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఉండాలనుకుంటే రోజుకు ఒకసారి తిని కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేనున్నాను, డాడీ ప్రతిసారి అట్లనే ఉంటాడు, తమ్ముడు కూడా 2 రోజులకు ఒకసారి తిని కూడా
మేమందరం ఇక్కడ బతికే ఉన్నాం కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రోజుకు ఒక్కసారి తిన్నా కానీ బతుకుతాం, ఏం చచ్చిపోం, బ్రతుకుతాము. మనం ఇంకా బలంగా అవుతాం. హల్లెలూయా. దానియేలు ఉపవాసం ఉండి ఆ మాంసము ద్రాక్షరసం బంద్ చేస్తే వేరే వాళ్ళకంటే వీళ్ళే యాక్టివ్గా ఉన్నారంట. హల్లెలూయా. అలాగా మన అందరము ఉపవాసం ఉండడం ద్వారా ఇంకా మన ఆరోగ్యం మెరుగుపరచబడును గాక. విశ్వాసం ఇది. మనల్ని బ్రతికించే దేవుని పైన విశ్వాసం ఉంచి మనం ఉపవాసం ఉండాలి. ఒక్కసారి తింటానన్న వాళ్ళు ఆ విధంగా ఉండండి. కానీ ఒకవేళ మధ్యలో పాలో చాయో ఏదైనా తాగాలని కొంచెం అట్లా అనిపిస్తే, మంచిగా లేనట్టు అనిపిస్తే తాగడంలో తప్పేం లేదు. కానీ ఉపవాసం ఉండుట ద్వారా మనం దేవుని కొరకు ఉపవాసం ఉంటున్నాం, దేవునితో ఒక సహవాసం కోరుకుంటున్నాం అనే విషయము మనం గమనించి ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనందరం యేసు నామములో ఉపవాసం ఉందుముగాక. అనేక విషయములు ఈ ఉపవాస దినముల్లో మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఈ ప్రార్థనలు మన జీవిత కాలం అంతటికీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు. ఈ 40 రోజులు 45 రోజుల ప్రార్థనలు మన 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 జీవితముకు, మన కుటుంబాలకి, మన మందిరానికి అన్నిటికీ కూడా దేవుడు దీవెనకరంగా మార్చబోతా ఉన్నాడు. నమ్మినవారు గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతా ఉన్నాడు. ఉపవాసం ఉండటం వలన మనం దేవునితో సహవాసం కలిగి మన జీవితంలో గొప్ప కార్యములు జరుగునట్లుగా మనల్ని మనము సిద్ధపరచుకుంటా ఉన్నాం. అలా జీవించులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. మనం మంచిగా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలో నేర్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు శ్రమ పొంది, కొట్టబడి, తిట్టబడి, హింసించబడి, దుఃఖపరచబడి, కలువరి శిలువలో ఆయన రక్తమును కార్చి, ప్రాణమును అర్పించి, మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ఆయన కొరకు జీవించులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, యేసయ్యా ఈ ఉపవాస దినములు మార్చి 5 నుంచి ప్రారంభమవుతున్నాయి, మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. అయ్యా నీ సంఘముగా, నీ బిడలముగా తండ్రి మేమందరం ఉపవాసం ఉండునట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నా. సహాయము చేయండి ప్రభువా. నీకు ఇష్టమైన ఉపవాసం ఉండునట్లుగా సహాయము చేయండి అయ్యా. నీకు మహిమ తెచ్చే ఉపవాసం మేము ఉండునట్లుగా సహాయం చేయండి. పరలోకమందున్న తండ్రి మమ్మల్ని చూస్తున్నాడు, ఆయన మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని విశ్వాసముతో మేము ఉపవాసం ఉండునట్లుగా సహాయము చేయండి. ప్రార్థన చేయండి. ఉపవాసం గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. క్రైస్తవుని జీవితంలో ఒక భాగము ఉపవాసము. అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఉపవాసం ఉండి ఈ ప్రార్థనలో పాల్పొందబోతున్న వారందరూ కూడా చేతులెత్తుదా. ఉపవాసం ఉండి ప్రార్థనలో పాల్పొందాలని ఆలోచన చేస్తున్న వాళ్ళందరం కూడా చేతులెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ జీసస్. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన దేవా యేసయ్యా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా బిడ్డలు తండ్రి నీ కొరకు ఉపవాసం ఉండడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు, నిర్ణయించుకుంటున్నారు తండ్రి. బిడ్డలకి సహాయము చేయమని ప్రార్థిస్తున్నా. బిడ్డలకి సహాయము చేయండి అయ్యా. ఎవరైతే ఉపవాసం ఉండబోతున్నారో వారికి నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఉపవాసం ఉంటున్న బిడ్డల జీవితంలో నూతనమైన బలము, నూతనమైన శక్తి యేసు నామములో అనుగ్రహించబడునుగాక. ఏ శరీరంలో అయితే రోగములు ఉన్నాయో అవి తొలగిపోవునుగాక. వారి శరీరమును దుఃఖపరుచుకొని నీ కొరకు తండ్రి కనిపెట్టుకుంటున్న బిడ్డల జీవితంలో మీరు గొప్ప కార్యములు జరిగించబోతున్నందుకు నీకే వందనాలయ్యా. బిడ్డల్ని బలపరచండి, బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. బిడ్డల్ని గలపరచమని ప్రార్థిస్తున్నా. నీ కృప నుంచి నడిపించమని, ఏ విధంగా ఉండాలో బిడ్డలు జ్ఞానము కలిగి ఉండునట్లుగా సహాయం చేసి నడిపించమని మీకే కోట్ల కొలదిగా వందనాలు చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదే ప్రార్థనలో ఉందాం. ఇంతవరకు యేసు ప్రభు నా జీవితంలో లేడు, ఈరోజు యేసు ప్రభు నా జీవితంలోకి అంగీకరించి రక్షణ పొందాలని నాకు ఆశ ఉంది అన్నవాళ్ళు మాత్రము మీ కుడి హస్తం పైకెత్తండి. ఇంతవరకు నేను యేసయ్యను నమ్ముకోలేదు, ఇప్పుడు యేసయ్యను నమ్ముకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అన్న వాళ్ళు చేతులు చూపించండి. నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినండి. ఇంతవరకు యేసు ప్రభుని నేను నమ్ముకోలేదు, ఈరోజు నేను యేసు ప్రభుని నమ్ముకోవాలనే ఆశ. యేసు ప్రభు సజీవుడైన దేవుడు, నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడని నేను తెలుసుకున్నాను. ఈరోజు యేసయ్యను నా హృదయంలోకి ఆహ్వానించాలనుకుంటున్నాను. ఆయన కొరకే నేను తుది శ్వాస వీడునంత వరకు నా జీవిత కాలం అంతా దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నాను అన్న వాళ్ళు మాత్రము మీ చేయి పైకెత్తండి. ప్రార్థన చేసుకో, నాతో కలిసి ప్రార్థన చేయండి. యేసయ్యా, ఈరోజు నీ మందిరంలోనికి నడిపించినందుకు వందనాలు. ఈరోజు నీ సన్నిధికి వచ్చానయ్యా. నా జీవితంలో నేను చేసిన పాపములు, అతిక్రమములు, నేరములు దయతో క్షమించండి. నీ కలువరి సిలువ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. ఈరోజు నా హృదయములోనికి, నా జీవితములోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా జీవితమునకు, నా బ్రతుకుకు దేవునిగా, రక్షకునిగా, ప్రభువుగా అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకు జీవిస్తానయ్యా. నా జీవితము నీ చేతులకు సమర్పిస్తున్నా. దయచేసి నా పేరు జీవ గ్రంథంలో రాయండి. మీకే వందనాలయ్యా. నా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడవని నేను నమ్ముచున్నా. నన్ను రక్షించినందుకు నీకే వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును.